ఈరోజు లైన్ బ్రేక్ డౌన్ అవ్వటం వల్ల చాలా కష్టపడాల్సొచ్చింది. ఇదంతా ఒక ఎండిపోయిన తాటాకు లైన్ మీద పడటం వల్ల జరిగింది. మీరు అనుకోవచ్చు ఎండిపోయిన తాటాకు లైన్ మీద పడితే ఏమవుతుంది అని. ఎండిపోయిన తాటాకు కూడా ఫేస్ టు ఫేస్ అవ్వటం వల్ల లైన్ బ్రేక్ డౌన్ అవుతుందనమాట. ఎండిపోయిన తాటాకు ఫేస్ టు ఫేస్ తగలటం వల్ల మెయిన్ లైన్ నుంచి ఇంకో వేరే లైన్‌కి వెళ్ళే వైర్ కట్ అయ్యేసి ఆ ఇనుము వస్తువుకి తగిలి లైన్ బ్రేక్ డౌన్ అయ్యింది. దానికోసం మేము వెతుక్కుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటాం చాలా దూరం నుంచి. దాదాపు ఒక 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత అప్పుడు వేరే పాపం ఒకతను చెప్పాడు, "పలానా చోట శబ్దం వచ్చింది వెళ్లి చూడండి" అని. ఆయన దయ వల్ల మేము వెళ్ళేసి చూస్తే అక్కడ తాటాకు పడిపోయింది. వైరు తెగి ఇలా జరిగిందనమాట. చాలా దూరం అవ్వటం వల్ల మాకు నిచ్చెన కూడా దొరకలేదు. ఈ స్తంభం స్ట్రెయిట్ ఎక్కడానికి కింద ముళ్ళ కంచె ఉండటం వల్ల చాలా ఇబ్బందయిపోయింది. అందుకే ఆ స్తంభానికేసిన సపోర్ట్ వైర్ నుంచి ఎక్కేసి వర్క్ చేయాల్సొచ్చింది. లైన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కుదిరినంత వరకు వేరే లైన్‌మెన్ హెల్పింగ్ తీసుకుంటే చాలా మంచిది. కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా మాకు చాలా వర్క్ వచ్చు అనుకున్న వాళ్ళకి చాలా పొరపాటనమాట. ఒక్కళ్ళే వెళ్ళటం చాలా ప్రమాదకరం. హెల్పింగ్‌కి కంపల్సరీ ఒక సీనియర్ లైన్‌మెన్ తీసుకెళ్తే చాలా మంచిగా ఉంటుంది. అలాగే స్తంభాలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.